నమస్తే. హైదరాబాద్‌లో రాజకీయ ప్రముఖులు, అలాగే సినీ ప్రముఖులకు లింకప్ అయి ఉన్నటువంటి రాడిసన్ డ్రగ్ కేసు ఏదైతే ఉందో, ఆ కేసులో కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఇప్పుడు వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా వెతుకులాట ప్రారంభించింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. రాడిసన్ హోటల్లో జరిగినటువంటి పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ నేత యోగానంద్ కుమారుడు వివేకానంద్ అతను ఏర్పాటు చేసినటువంటి ఈ డ్రగ్ పార్టీకి చాలామంది వచ్చారు. కొంతమంది చివరి వరకు ఉన్నారు, మరికొంతమంది మధ్యలోనే డ్రగ్స్ సేవించి వెళ్ళిపోయారు అనేది నిర్ధారణ అయింది. ఇలాంటి సందర్భంలో ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే A1గా ఉన్నటువంటి వివేకానంద్, అతనితో పాటు నిర్భయ్, అలాగే కేదార్నాథ్, ఈ ముగ్గురితో పాటు మరొక ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇట్లాంటి క్రమంలో మొత్తం ఈ కేసులో 14 మంది నిందితులుగా ఉన్నారు. మిగిలిన వారంతా పరార్ అయ్యారు. అంటే వీరిలో కొంతమంది 5గురు వరకు విచారణకు వచ్చారు. అక్యూజ్డ్ లిస్ట్లో ఉన్నటువంటి వారు విచారణకు వచ్చారు. తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం అని చెప్పారు. తెల్లారి కాల్ చేస్తే ఎవరు కూడా అందుబాటులో లేరు. ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులకి ఇంటి దగ్గర కూడా లేరు. ఇలాంటి క్రమంలో వారి కోసం ప్రత్యేకంగా గాలింపు ప్రారంభించింది పోలీసులు. ముఖ్యంగా లిషి, సందీప్, శ్వేత, నీల్, ముఖ్యంగా ఈ నీల్ అనే వ్యక్తి అయితే విదేశాలకు వెళ్ళిపోయాడని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన వారంతా ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇలాంటి సందర్భంలో ఇంకొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే యూట్యూబర్గా, అలాగే సినిమా రంగంలో చిన్న చిన్న రోల్స్లో ప్లే చేసేటువంటి లిషి కనిపించట్లేదని తన సోదరి కుషిత గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. అంటే వీరు చేసినటువంటి తప్పును కప్పుపుచ్చుకోవడానికి పరారు అవ్వడమే కాకుండా వారి కుటుంబ సభ్యులతో మళ్ళీ రివర్స్ పోలీస్ కేసు పెట్టించడం చాలా కీలకంగా మారింది. తాజాగా ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అబ్బాస్, అలాగే వాహిద్ బేగ్, ప్రవీణ్. ఈ ప్రవీణ్ అనే వ్యక్తి వివేకానందకు సంబంధించినటువంటి కార్ డ్రైవర్. ఈ ఇద్దరు కూడా, అబ్బాస్ అలాగే వాహిద్ బేగ్, వీరు డ్రగ్స్ సప్లై చేసినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు. వీళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి ఎవరైతే ప్రధానమైనటువంటి పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తులు, అలాగే సినీ రాజకీయ ప్రముఖులు, ఇప్పటికే ఈ కేసులో క్రిష్ విచారణకు రాకుండా ఉన్నారు. డైరెక్టర్ క్రిష్. ఇట్లాంటి సందర్భంలో అతని మీద ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్న తర్వాత 3 రోజులు అది బ్లడ్లో కానీ యూరిన్లో కానీ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. 3 రోజులు గడిచిన తర్వాత ఎలాంటి డ్రగ్ ఆనవాళ్ళు ఉండవు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలో ఆయన విచారణకు రాకుండా దాట వేస్తున్నారు అనే అనుమానం కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ పారిపోయినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ముఖ్యంగా నీల్ అనే వ్యక్తి విదేశాలకు వెళ్ళిపోయినట్టు పోలీసుల దగ్గర సమాచారం ఉంది. దానికి సంబంధించి అన్ని ఎయిర్పోర్టుల్లో లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. హై ప్రొఫైల్ కేసుగా దీన్ని పోలీసులు భావిస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో చాలామంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మొత్తం అంత వ్యవహారాన్ని మొత్తం లాగాలి. దీనికి సంబంధించి ఇంకా ఎవరు ఉన్నారు? వివేకానంద రాడిసన్ హోటల్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి ప్రతి వారం వీకెండ్లో పార్టీ అరేంజ్ చేయటం, ఆ పార్టీకి తరచూ ఈ వారం వచ్చిన వారు నెక్స్ట్ వీక్ వెళ్ళరు. దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో దాదాపు ఒక 4-5 గ్రూపులు ఉన్నాయట. అన్ని గ్రూపులు కలిపి ఒక 1000 మంది వరకు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే వివేకానందకు సంబంధించినటువంటి మొబైల్స్ 3 ఫోన్లను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అలాగే అతను వాడేటువంటి ల్యాప్టాప్ను కూడా స్వాధీనపరుచుకున్నారు. దాన్ని బట్టి కూడా విచారణను మరింత స్పీడప్ చేస్తున్నటువంటి తరుణంలో ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయి, కీలకమైనటువంటి వ్యక్తులే ఉన్నారు అనేది బాగా వినిపిస్తుంది.